कंपनी में अटैच है हाँ स्टारर सुपरवाइजर है उसका स्टारर का हाँ फोन करो इधर तेलंगाना सुपरवाइजर है ना सॉरी ఏ కంపెనీ ఎక్కడ లోపలదా హలో హలో एयरपोर्ट कंपनी बन रही है टीपी जो भी ऑप्शन है ఆల్ ఇండియా పర్మిట్ స్టేట్ పర్మిట్ అది ఆల్ ఇండియా పర్మిట్ అయితే వచ్చి దింపి పోవాలి కదా ఇక్కడ కారోబార్ చేసుకొని ఇక లేదు కదా ఆడ 7 లక్షల బండి ఇది ఇక్కడ 10 లక్షలు ట్యాక్సులు తెంగుతారని చెప్పి ఆడికెళ్ళి ఉంటురా మీరు ఎవరు అడిగేటోళ్ళు లేకుండానా ఎవరిదన్నా కానీ భయ్ ఓనర్కి ఫోన్ చేయ ఒకసారి ఇంకో ఒక్కటి ఒకసారి ఒక బండి మళ్ళీ ఇంకోటి ఈడ ఇంకో బండి ఈడ కాలు తప్పుకొని అన్నాడు మీ దగ్గర పట్టు దా ఇట్లానే అటు ఇటు జరపకు వీడు भैया इधर नहीं चलाना ना मालूम है ना आपको हाँ फिर काहे को चला रहे ट्रा हाँ कंपनी में भी नहीं चलाना ना इधर का गाड़ी आपको मालूम है ना पहले से ये पार्किंग किसके लिए लगाया फ्री पार्किंग है किसके लिए लगाया वो तेलंगाना स्टेट ड्राइवरों के लिए लगाया ये తెలుసు కదా నువ్వు మళ్ళీ ఎందుకు నడుపుతున్నావు ఈడ మళ్ళీ ఈయన చెప్తుండే ఎయిర్పోర్ట్లో లోపల కంపెనీలో నడుపుతున్నా అని ఈయన किधर चला रहे बोल के बोला मामू कंपनी में भैया किधर कंपनी एयर कंपनी किधर है वो अंदर है आओ లోపల డ్రాప్ వచ్చి తెలుసుకుంటాం డ్రాప్ వచ్చి తీసుకోపోతారు అన్న గీడ ఎందుకు పెట్టుకుంటారు మీరు బండిలో పార్కింగ్ అసలుకి ఎంత ఎంత పడుతుంది మీకు బండి 11 ట్యాక్స్ తీసేసి చెప్పాను ట్యాక్స్ ఉండదు అక్కడ కర్ణాటకలో ట్యాక్స్ ఉందన్నా లేదన్నా లేదన్నా ఇప్పుడు నా దగ్గర 7 లక్షల బండి మొత్తం టోటల్ బండి బయటకు వచ్చేది మీ దగ్గర టాక్సీ ప్లేట్ బండి బయట ఎంత ఎంత 11,000 నేను ఇప్పుడు ప్రూఫ్తో ఇస్తాను నా దగ్గర నేను ప్రూఫ్ వీడియో పేపర్లతో సహా ఉంది నా దగ్గర బండి బయటికి ఏ రేట్తో వెళ్తుంది ఈడ గుద్ద తెంగించుకొని 11 లక్షలు కట్టుకొని బయటికి తీసుకుంటున్నాం బండ్లు మళ్ళీ ఇంకో తెలంగాణ స్టేట్కే గుద్ద తెంగి ట్యాక్సీ కడుతున్నాం మా దగ్గర వాడు అడిగేటోళ్ళు లేడా నా మీకు బండ్లు చెప్పు రీ ఏమైందన్నా గిడ పెట్టోదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు ఎన్నిసార్లు మేము మొత్తుకునేటోళ్ళం పిచ్చోళ్ళం మేడం మేము కనబడేటోళ్ళం మంచిగా చెప్తుంటే ఇన్నో రాదన్నా కొంచెం మాకు కూడా మేము మీ సైడ్ వస్తే అద్వారంగా చేసిన రోజులు నేను ఒక్కొక్కడు నడిపోద్దా నాయుడ నడపకూరే మీ బెంగళూరు కానీ కర్ణాటక కానీ నడుపుకోరాడా మంచి ఇస్తుండు కదా రేట్లు ఇప్పుడు బెంగళూరులో ఎంత ఇస్తుండే రేటు తెలుసు కదా మీకు జైరాబాద్ కానీ అన్న మీరు కర్ణాటక కొంచెం లోపలికి వచ్చి తీసుకునే ఉండే బండి మీరు కర్ణాటక స్టేట్లో ఎందుకు తీసుకోరు మరి జైరాబాద్ మేమేం చేయాలి తెలంగాణ స్టేట్ కిందకి వస్తుంది అది మరి తెలంగాణ టీఎస్ రాకుండా కర్ణాటక ఎందుకు వస్తుంది అది అరే రేట్ తక్కువ ఉంది అన్న నా బండి నీ బండి ఏం మోడల్ 23 నాది కూడా 23 నాకు 11 లక్షల ఆన్ రోడ్ బండి బయటికి వెళ్ళి ఎవరికి రిజిస్ట్రేషన్తో సహా నీదెంత పడ్డది 780 లోపల బయటికి వెళ్తుంది బండి నీది డాక్యుమెంట్స్తో సహా నేను తీస్తే ఇప్పుడు ఎంత వస్తుంది 40,000 డిఫరెంట్ లేదన్నా అరే అన్న స్కీములు మాకు తెలుసా అన్న ఆడ బండి తీసుకుంటే 2 లక్షల స్కీమ్ ఉంది ఆడ ఈడ లేదు అర్థమైందా స్కీమ్ గురించి తెలుసు ప్రతి ఒక్క డాక్యుమెంట్తో సహా మా దగ్గర ఉన్నాయి మేము తీయలేకనా ఎన్నిసార్లు చెప్పాలన్నా మీ వాళ్ళని అడిగితే ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడతారు బాగా మళ్ళీ ఈడ ఓలా ఊబర్ నడపపోని అన్న ఇక్కడ అసలు ఇక్కడ కంపెనీ ఈ స్టేట్లో తిరగవద్దు మీ బండ్లు మీకు బెంగళూరు ఉంది అదే అంటారు కర్ణాటక ఉంది ఆడ తిరుగురు ఎక్సెట్రా మీరు ఈ బార్డర్ దాటి వచ్చినప్పుడు వచ్చినామా డ్రాప్ చేసినామా దింగేసినామా అంతే ఉండాలి దానికి మేము వర్గర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఎందుకు వాడుతున్నాం అంటే మాకు అర్థమైంది కాబట్టి మేము వాడుతున్నాం ఇప్పటికీ కూడా అర్థమైందా 300కి వచ్చే పికప్ 400 కూడా తీసుకొస్తారు మీరు మేము 800 తక్కువ రాము ఎయిర్పోర్ట్ పికప్లో ఒక్కొక్కసారి
ఇక గతిరేక తీసుకొని రావాల్సింది వస్తుంది మాకు మీ వల్ల. నువ్వు ఒక్కను అని కాదు బాయ్ సాబ్, వచ్చాడు మంది ఉన్నారు బండ్లు, వచ్చాడు మందిలా ఉచ్చాల చేపలు పట్టేటోడు కూడా ఉండదు అట్లా. నాకు తెలంగాణ బండి ఉంది నా దగ్గర. మరి తెలంగాణ బండి ఉంటే తెలంగాణ బండి నడుపుకోక గిదెందుకు పట్టుకున్నావు చెప్పు, చెప్పు అది. ఈ పార్కింగ్ ఎందుకు కట్టిరు? ఈ పార్కింగ్ మొత్తంలా ఫ్రీ పార్కింగ్. ఏ స్టేట్ గురించి కట్టిరు అవి? తెలంగాణ స్టేట్ బండ్లు పెట్టుకొని ఇక కట్టుకున్నాం మేము. అప్పుడు కుదరదాం మీకు మంచి చెట్ల కింద తీసి ఎత్తి తెంగిరు. ఏ పెంటు లేదు పూకు లేదు ఇక్కడ మొత్తం. అయినా కానీ మేము ఉంటున్నాం కదా. కానీ మీరు కూడా ఇది కూడా వచ్చి కబ్జా చేయకూరు కాదు. ఎందుకంటే మీ వాళ్ళ బండ్లు చాలా ఘోరంగా అయిపోయింది. ఎస్యూవీలు కానీ ఏది మన కియా కార్నివాల్ తీసుకొస్తారు, సోనెట్లు తీసుకొస్తారు, కేఆర్ స్టేషన్. అడిగేటోరు ఎవ్వరు లేరు అనుకుంటున్నాం కానీ తీసే రోజు అయితే బొచ్చాడు వస్తాయన్న బయటికి. ఏమంటావు ఇప్పుడు? ఇంకోసారి పెడతావు పార్కింగ్? అర్థం వేసుకొని ఉండు అన్న, మేము మంచిగానే చెప్తున్నాం మీకు. మీతో మాకు దుష్మన్ లేదు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నీతో నాకు కొట్లాడాలని కూడా లేదు. నువ్వు ఎవరని నాకు తెలుసా? అయిపోయిందా? నేను ఎవరో నీకు తెలియదు.